పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనపడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందుండెను. మరియు నిన్న పడక మీద పండుకొని ఉండి నా మనస్సును కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పంటను పారవేయుడి. పశువులను దాని నీడ నుంచి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడగలిగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, రాత్రి కాలం మీ స్థలంలో చేరి ప్రభా, ఇదిగో మీ నామాన్ని స్తుతించడానికి, మిమ్మల్ని ధ్యానించడానికి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. పరిశుద్ధమైన దేవ, వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. అందరిని మీ వాక్యముతో నింపండి ప్రభా, మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభా, ఇప్పుడైనా మీ సన్నిధి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే చదవబడిన వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగము రాజు అయిన నెబుకద్నెజరు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అనే రాజు గురించి కొన్ని మాటలు మనం చదువుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ చెప్పినబడిన ఈ దర్శనము, నెబుకద్నెజరు రాజు ఆయన కలగొచ్చింది. ఆ కళని ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే ఆయన జీవిత సాక్ష్యంగా చెబుతూ ఉన్నాడు. అంటే నేను కలగన్నాను, ఇలాగ నా జీవితంలో జరిగింది, ఇలాగ నేను మంచిగా దేవుడిని దీవించినప్పుడు బాగానే ఉన్నాను, కానీ నేను నాలో కొంచెం ఆలోచన పెరిగిపోయి ఉన్నప్పుడు నన్ను దేవుడు మళ్ళీ నన్ను పడవేశాడు అని ఈ నెబుకద్నెజరు ఆయన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ పంచుకుంటూ ఈ మాటల ద్వారా అనేక మంది కొన్ని మాటలు కూడా మనకి మనలాంటి వారికి తెలియజేయడానికి ఆ మాటలు చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గమనించినట్టయితే ఈ రోజు చదువుకున్న మాటలని మీరు విన్నారు, అందరూ విన్నాం. అయితే ఆ చెట్టు ఎలా ఉంది, ఆ చెట్టు ఎలాగ ఫలించింది, ఆ చెట్టు భూలోకం అంతా విశాలంగా పెరిగిపోయింది. దాని కొమ్మలు కూడా చాలా విస్తారంగా పెరిగిపోయినాయి. అంతగా ఫలించిన చెట్టు, ఆ చెట్టుకి కొమ్మల మీద అనేక మంది పక్షులు ఆ గూళ్ళు కట్టుకున్నాయి, అనేక నివసిస్తూ ఉన్నాయి, అనేక మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఆ చెట్ల కొమ్మ నీడన అనేక జంతువులు బ్రతుకుతూ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఉన్న జీవకోటి అంతా కూడా ఆ చెట్టును ఆశ్రయం చేసుకుని బ్రతుకుతూ ఉంది. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. అంటే ఆ చెట్టును ఆశ్రయం చేసుకుని బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక మాట వినపడుతుంది. ఆయన కల వచ్చినప్పుడు, చూసినప్పుడు ఆ చెట్టు ఒక్కసారిగా ఒక పరిశుద్ధులైన జాగరూకుడైన పరిశుద్ధుడు ఆ పరలోకం నుంచి దిగి వచ్చి ఆకాశం నుంచి ఒక మాట ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఈ చెట్టు నరికివేయండి, ఇది పనికి రాదు అని. ఆ చెట్టు నరికివేయండి, దాని మీద ఉన్న పక్షులు కావచ్చు, దాని నీడనున్న జంతువులు కావచ్చు, అన్నీ తోలివేయబడాలి, ఏమి కూడా ఉండటానికి వీలు లేదు అని ఒక పరిశుద్ధులైన దేవదూత వచ్చి ప్రకటిస్తున్నట్టుగా మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ నెబుకద్నెజరు రాజు గురించి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నెబుకద్నెజరు రాజు ఒక చెట్టుగా ఉన్నాడు. అంటే ప్రపంచంలో గొప్ప రాజుగా ఉన్నాడు ఆయన. భూలోకం అంతటి కూడా దాదాపు ప్రపంచానికి ఒక రాజుగా, ప్రపంచానికి నీడగా, ప్రపంచానికి ఆహారం పెట్టేవాడిగా,
లేకపోతే అనేక జంతువుల్ని ఆయన పోషించేవాడిగా, పక్షుల్ని పోషించేవాడిగా, అనేక మంది మనుషులు ఆయనకి ఆశ్రయానికి పోయి అనేక మంది బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి నెబుకద్నెజరుకు ఆ సాదృశ్యంగా ఉన్న ఆ చెట్టుని నరికివేయండి అని అంటున్నాడంటే ఎందుకు అలా జరిగింది? నెబుకద్నెజరు ఏమి చేశాడు? నెబుకద్నెజరు దేవుడు మంచిగా ఆయన ఆశీర్వదించాడు. దేవుని వాక్యం చూసినట్టయితే దేవుడు ఆయనకి ఎవరికి అధికారం ఇయ్యాలో, ఎవరికి ఆశ్రయం ఇయ్యాలో, ఎవరిని హెచ్చించాలో అది దేవుని చిత్తము. దేవుని చిత్తము లేకుండా ఈ లోకంలో ఏ అధికారి కూడా ఉండలేడు. ఏ రాష్ట్రపతులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా దేవుని ఆలోచన లేకుండా ఎవరు ఉండరు అని ఇక్కడ నెబుకద్నెజరు రాజు కూడా మాట్లాడుతూ ఉంటాడు. అంటే అలాగా ఏర్పరిచిన ఈ నెబుకద్నెజరు రాజు దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఏర్పరచబడిన రాజు ఇప్పుడు ఎందుకు ఇలాగ ఒక్కసారిగా కొట్టివేయబడుతున్నాడు? ఒక్కసారిగా పడవేయబడుతున్నాడు? ఒక్కసారిగా పరిశుద్ధుడైన దేవదూత వచ్చి ఈయన ఉండటానికి లేదు ఈ భూమి మీద, ఇలాంటి అధికారము లేకపోతే ఈయనకి ఉండటానికి లేదు, లేకపోతే ఈయన కొట్టివేయబడాలి, నరికివేయబడాలి అని నెబుకద్నెజరు రాజుని గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే ఆయనలో ఏదో మార్పు వచ్చింది. ఆయన హృదయంలో ఏదో మార్పు వచ్చింది. అప్పటిదాకా మంచిగా ఫలించిన వాడు విస్తారంగా యుద్ధాలు చేసినప్పుడు ఆయనకు విజయం వచ్చింది. దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు. ప్రపంచం అంతా ఆయన చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఆ నెబుకద్నెజరుని ఆ భూలోకం నుంచి, రాజ్యాధికారం నుంచి, లేకపోతే ఆ పదవి నుంచి తొలగించండి అనే చెట్టు నరికివేయమంటే ఆయన పదవి నుంచి తొలగించడము. ఎందుకు ఇలా తొలగించమని అంటున్నాడంటే ఆయన జీవితంలో ఆయన ఏదో మార్పు వచ్చింది. ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. అని ఏం ఆలోచన మార్పు వచ్చిందా అంటే ఆయన ఆయన తనకు తానుగా అనుకుంటున్నాడు. మనం చూస్తే 4వ అధ్యాయంలోనే 30వ వచనం మనం చూస్తే ఏమంటున్నా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజు బబులోనును ఈ మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధానిని నగరముగా నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకొనెను. అంటే ఎప్పుడైతే ఆయన ఆ మాట అనుకుంటున్నాడో ఈ రాజధాని నాది కదా, ఈ రాజ్యమంతా నాది కదా, నేను నా బలం చేత నేను సంపాదించింది కదా అని ఎప్పుడైతే తనలో ఒక గర్వించిన హృదయం వచ్చిందో, ఎప్పుడైతే ఆయన మనస్సు మారిపోయి దేవుణ్ణి మర్చిపోయి దేవుడు చేసిన మేళ్ళు, నేను ఇంత రాజుగా ఉన్నానంటే దేవుడు ఇచ్చిన అధికారం అది, లేకపోతే నేను అందరికీ ఉపయోగపడేవాడిగా ఉన్నానంటే దేవుడు నన్ను వాడుకున్నాడు అని ఆలోచన మర్చిపోయి ఈ నెబుకద్నెజరు రాజు ఆయన ఆలోచన మార్చుకొని ఇది దేవుడు ఇచ్చింది కాదన్నట్టుగా, ఇది నేను సంపాదించిన దేశం ఇది, నేను సంపాదించిన రాజ్యం ఇది, నా బలం వల్ల నా బలాధిక్య వల్ల వచ్చింది అని ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే దేవుని దూత పైనుంచి ఒక మాట వినబడుతుంది. ఆ రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందంట. ఏమి శబ్దం అంటే, రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగిపోయెను. తమ యొద్ద ఉండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువు వలె గడ్డి మేసేదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి దాని ఎవనికి దాన్ని అనుగ్రహింపనిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలముల పాటు నువ్వు అలాగా అడవి జంతువుల మధ్య నువ్వు గడ్డి మేసేవాడిగా ఉంటావు అని ఇక్కడ నెబుకద్నెజరు రాజుకు స్వరం వినబడుతుంది. ఎందుకు దేవుడు ఈ రోజు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, నెబుకద్నెజరు రాజు మంచిగా దేవుళ్ళు ఉన్నంత కాలము దేవునికి లోబడి నాకు దేవుడి వల్ల నేను రాజ్యం జయిస్తున్నాను, దేవుడి వల్ల నేను ఫలిస్తున్నాను అని అనుకున్నంత కాలం బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడిని మర్చిపోయి దేవుడు చేసింది కాదు, ఇది నా బలము, నా శక్తి, నా ఆలోచన అని ఎప్పుడైతే, నా జ్ఞానము అని ఎప్పుడైతే ఆయన సొంతగా అనుకున్నాడో వెంటనే ఆయన పడవేయబడ్డాడు. వెంటనే రాజ్యం ఆయన దగ్గర నుంచి లాగివేయబడింది. అంటే చెట్టు నరికివేయటం అంటే రాజ్యాన్ని తీసివేయటం. రాజ్యాన్ని తీసివేయటమే కాకుండా ఆయన ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు నెబుకద్నెజరు రాజు అంటే, అడవి జంతువుల మధ్యకి వెళ్ళి ఆయన గడ్డి మేస్తూ ఉన్నాడు. జంతువు వలె వంగిపోయాడు. జంతువు వలె ఒళ్ళంతా ఏకలు వచ్చేసినాయి. జంతువులు గోళ్ళు ఎలాగైతే ఉంటాయో వంగిపోయి అలాగే ఆయన చేతి గోళ్ళు, కాళ్ళు గోళ్ళు వంగిపోయినాయి. వంగుబడి అలాగ గడ్డి మేస్తూ ఉన్నాడు ఒక మనిషి. గొప్ప రాజు ఆయన, అనేక రాజ్యాలను జయించిన వాడు, రాజును జయించిన వాడు. అలాంటి గొప్ప రాజు ఇప్పుడు అడవిలోకి పోయి అడవి జంతువుల మధ్య ఒక జంతువుగా వంగబడి గోళ్ళు వంగిపోయినాయి, తల ఈకలు వచ్చేసినాయి, ఒళ్ళంతా ఈకలు వచ్చేసినాయి, అలా గడ్డి వేస్తూ ఉన్నాడు. ఎప్పుడు దాకా ఉంటాడు అలాగంటే దేవుడు రాజపడిన మాట, నువ్వు తెలుసుకుంటావో దేవుడు ఎవరికి రాజ్యం అనుగ్రహిస్తాడో వాళ్ళదే రాజ్యము. అంతేకాని సొంతగా నా సొంత జ్ఞానము, సొంత బలం అనుకుంటే వాళ్ళకి రాజ్యం ఉండదు. ఆ గ్రహింపు నీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు నీకు మరలా తిరిగి రాజ్యం దేవుడు నీకు ఇస్తాడు అని ఇక్కడ
ఒక మాట స్వరము ఆయనకి వినబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం కూడా దేవుని సన్నిధిలో మంచిగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. దేవుడు మనకి రక్షించాడు. మంచిగా మన ఆత్మలో బలపడుతూ ఉన్నాం, ఫలిస్తూ ఉన్నాం. దేవుడు మంచి జ్ఞానం ఇస్తున్నాడు, ఆలోచన ఇస్తున్నాడు, వాక్య సంబంధించిన జ్ఞానం ఇస్తున్నాడు, మనకు అనేక మంచి తలాంతులు ఇస్తూ ఉన్నాడు. ఇవన్నిటిని మనము మంచిగా దేవుని సన్నిధిలో కొనసాగుతూ పోతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా మనలో దేవుడు ఒక మాట వినబడుతుంది మనకు కూడా. ఎందుకంటే మనలో ఏదో మార్పు వచ్చినప్పుడు, మనలో ఏదో తేడా వచ్చినప్పుడు దేవుడు మన దగ్గర నుంచి ఇచ్చినవి లాగేసుకునే పరిస్థితిలో ఉంటాడు. తలాంతులు కలిగిన వారు చూసాం కదా. ఒక్క తలాంతు కలిగిన వాడు ఏం చేశాడు? దేవుడు ఇచ్చింది పూడ్చిపెట్టాడు కాబట్టి అది మరలా తిరిగి లాగేసుకున్నాడు. మనలో ఏదో మార్పు వచ్చినప్పుడు మనం ఆత్మీయ స్థితి నుంచి పడిపోయేవారుగా ఉంటాం. మన ఆత్మీయంగా పడిపోయి మన ఆలోచన మారినప్పుడు ఇది నేను కదా, నా బలం కదా, నా ఆలోచన కదా, నా జ్ఞానము కదా అని మనలో హృదయంలో మార్పు వచ్చినప్పుడు నెబుకద్నెజరుని మనం ఒక సాక్షి మనం తీసుకోవాలి. ఒక ఆలోచన చేయాలి. నెబుకద్నెజరు అలాగా ఆలోచన చేశాడు కాబట్టి కదా పడిపోయాడు. మనం దేవుని సన్నిధిలో మన ఆలోచన నాది కాదు, దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం నేను నడుచుకోవాలి అని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు దేవుళ్ళు మనం నిలబడగలిగిన వారుగా ఉంటాం. కానీ లేకపోతే మనం పడిపోయిన వారుగా ఉంటాం. అలాంటి ఆలోచన బైబిల్లో మనం చూస్తే చాలా విషయాలు మనం గమనించవచ్చు. బైబిల్లో అలాంటి ఆలోచన చేసి పడిపోయిన వారిని బైబిల్లో మనం చాలా మంది చూడొచ్చు. బైబిల్లో మనం చూస్తే కొన్ని మాటలు మనం గమనించినట్టయితే దేవుని వాక్యములో మనం ఒక మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము, యెషయా గ్రంథము చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కును ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలి మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నువ్వు మనస్సులో అనుకొంటివి కదా. నువ్వు పాతాళముకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! గమనించండి దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు ఈ మాటలు ధ్యానించుకున్నాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అంటే ఎంత మంచి పేరు దానికి పెట్టాడు దేవుడు. ఎంత మంచి భాగ్యము. తేజో నక్షత్రమా, లూసిఫర్, అది ఎప్పుడైతే అది కెరూబుగా ఉందో, కెరూబుగా ఉన్నప్పుడు దేవుని దూత చాలా పరిశుద్ధంగా ఉన్నది, చాలా పరిశుద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఒక తేజో నక్షత్రం వెలిగిపోతూ ఉన్నాడు, వేకువ చుక్క వల్ల వెలిగిపోతూ ఉన్నాడు, మంచిగా ఫలిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ఉండి ఆరాధన చేస్తూ ఉన్నాడు. అతను ఆరాధన చేస్తున్నప్పుడు ఆ దూత ఆరాధన చేస్తున్న కొన్ని కోట్ల కూడా దూతలు వచ్చి ఆయనతో పాటు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అంతగా కొన్ని సంవత్సరాల పాటు దేవుని ఆరాధించాడు. అంతకాలం బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ కెరూబుగా ఉన్న ఆ ప్రకాశమానంగా, అంటే ఆ కెరూబును చూడాలంటే కళ్ళు చాలు, అంతగా దగదగదగ మెరిచిపోతున్న కెరూబు, దేవుని దూత, ప్రధాన దూత కాబట్టి, దేవుని దగ్గర ఉండే దూత కాబట్టి, దేవుని ఆరాధించే దూత కాబట్టి, మహిమతో నింపబడిన దూత, మహిమతో నింపబడి మెరిసిపోతూ కళ్ళతో చూడలేనంత మిరిమిట్లు గొలిపిగా ఉండే దూత ఒక్కసారిగా కొన్ని సంవత్సరాల నుంచి మంచిగా ఆరాధన చేసిన దూత ఒక్కసారిగా పడిపోయాడు. ఎందుకు పడిపోయాడంటే ఆయన ఆలోచన మారిపోయింది, ఆయన హృదయం మారిపోయింది. ఆ దూత హృదయం మారిపోయి, ఎప్పుడైతే ఆలోచన మారిపోయి నేను కూడా ఎందుకు ఆరాధించబడకూడదు, దేవుడే ఎందుకు ఆరాధించబడాలి, నేను కూడా నేను కూడా మెయిన్గా ఉన్నాను కదా, నేను కూడా పెద్దవాడినే కదా, నేను కూడా నాకు ఒక సింహాసనం వేసుకుంటే నేను ఆరాధించబడవచ్చు కదా, నాకు చాలా మంది అనుచరులు ఉన్నారు కదా, నా కింద చాలా మంది దూతలు ఉన్నారు కదా, వాళ్ళందరి చేత నేను ఆరాధించబడవచ్చు కదా అని ఎప్పుడైతే ఆలోచన మారిపోయిందో, తన హృదయం మారిపోయిందో, ఒక్కసారిగా దేవుడు ఆలోచన చూసి, ఆ ఆలోచనను బట్టి ఆ నక్షత్రాన్ని, లేకపోతే తేగు చుక్క అని ఆ దేవదూతని ఒక్కసారిగా ఆకాశం నుంచి పడద్రోసినప్పుడు నరకములో ఒక మూలగోయి పడినట్టుగా మన వాక్యం చూస్తున్నాం. ఒక్కసారిగా పడద్రోయబడింది, నరకబడిందంట. మనం చూస్తే వాక్యంలో ఎలా నువ్వు నరకబడ్డావు, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎలా నరకబడితీవు నువ్వు, కానీ నరికివేయండి అని ఎలాగైతే నెబుకద్నెజరు రాజు గురించి వచ్చిన కలలో ఎలాగ చెప్పాడో, ఇక్కడ ఈ కెరూబు గురించి కూడా మనం చూస్తున్న వాక్యంలో ఆలోచన మారిపోయింది, తన హృదయం మారిపోయింది. ఎందుకంటే దేవునితో సమానంగా హెచ్చించుకుంటున్నారు,
దేవునితో నేను సమానంగా ఉండాలి, సభాపర్వతం మీద నేను ఉండాలి, దేవుని కంటే హెచ్చుగా ఉండాలి అని ఎప్పుడైతే హెచ్చించుకుంటూ తన ఆలోచన మారిపోయిందో వెంటనే పడవేయబడినట్టుగా మనం చూస్తున్నాం. పడిపోయింది ఆత్మీయంగా. మహిమ పోయింది, మహిమ కోల్పోయింది, దేవుని మహిమ కోల్పోయింది. ఒక సాతానుగా, ఒక అపవాదిగా భూమి మీదకి వచ్చి పడిపోయింది. అలాగా ఎందుకు అలా పడిపోయి, ఎందుకు అంత మంచి భాగ్యము, అంత మంచి అవకాశం దేవుడు ఇస్తే దాన్ని ఎందుకు పోగొట్టుకున్నది? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, దేవుడు మనకిచ్చిన మంచి భాగ్యాన్ని, ఎంత మంచి భాగ్యం దేవుని దగ్గర రక్షణ పొందడం అంటే, దేవుని సన్నిధిలో మనం రక్షణ పొందడం అంటే, మనం చాలా ఆలోచన చేసే దాని గురించి చాలా గొప్ప భాగ్యం అది. ఎవరికొచ్చే ఎలా రక్షణ పొందాం మనము? యేసుప్రభు కార్చిన రక్తంతో రక్షణ పొందాం మనము. యేసుప్రభు దేవుని సేవకు దైవజనుల చేత ప్రార్థించబడినప్పుడు మనం రక్షణ పొందాం. అది సామాన్యంగా వచ్చేది కాదు, ఊరికే వచ్చేది కాదు అది. ఎంతగా మనం పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తామో అప్పుడు వచ్చిన రక్షణ మనకది. ఆ రక్షణ దేవుడు ఇచ్చిన, యేసుప్రభు ఇచ్చిన రక్షణ అది. అలాంటి రక్షణ మనము దాన్ని ఆలోచించుకుంటే ఎంత మంచి భాగ్యం ఇది మనకి. అలాంటి మంచి భాగ్యాన్ని, అలాంటి మంచి రక్షణ మనం ఒక్కొక్కసారి మనం వదిలేసుకున్న పరిస్థితులు వస్తుంది. ఎందుకంటే మన ఆలోచన మారిపోయినప్పుడు దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో ఉంటున్నాం. దేవునికి దూరం అయిపోయి అపవాదికి దగ్గరైపోయే పరిస్థితుల్లో ఉంటున్నాం. అలా ఉండకూడదు. ఈరోజు దేవుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అలాంటి పరిస్థితులు మనకు రాకూడదు. మనం రక్షించబడిన వారు రక్షించబడినట్టుగానే ఉండాలి. అలాగనే మనం జీవించాలి. ఇంకా మనం ఆత్మీయంగా బలపడుతూ ఉండాలి. రోజు రోజుకి, రోజు రోజుకి మనం దేవుని దగ్గర అవుతూ ఉండాలి. పరలోక రాజ్యానికి దగ్గర అవుతూ ఉండాలి. మన వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం కూడా పాడైపోయే పరిస్థితుల్లో ఉంటాయి ఒక్కోసారి. ఎందుకంటే ఈ లోకంలో పరిస్థితులు బాగలేవు, వాతావరణం బాగలేదు, మనుషులు రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి మనము రోజు రోజుకి దేవునికి దగ్గరైపోయే పరిస్థితిలో ఉండాలి, పరలోకానికి దగ్గరైపోయే పరిస్థితిలో ఉండాలి. అంతేకాని మనం దేవునికి దూరం అయిపోతే అపవాది ఎలా నరకంలో మూలకు పడద్రోయబడిందో అలాంటి పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి అది రాకుండా దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి మనకు రాకుండా దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం రోజు రోజుకు దేవుని ఆత్మలో ఎదగాలి. అది మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. మూడవదిగా మనం చూసినట్టయితే కొంతమంది కూడా దేవునితో సమానంగా ఉండాలి అని ఒక ఆలోచన చేసి పెద్ద గోపురం కడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం మనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం అక్కడ. భూమి ఎందంతటా ఒక భాష, ఒక పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారుకుండెను. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడదిగి వచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, అందరికీ భాష ఒకటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిసిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటకమేమీ ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకొని దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా ప్రజలు, దేవుడు మనుషులను సృష్టించిన తర్వాత ఆ మనుషులందరూ కూడా ఒక్క జాతే కాబట్టి వారు భాష అంతా ఒక్కటే భాష మాట్లాడుతున్నారు. వేరే భాష ఏమి లేదు. ఎందుకంటే ఒక్కరు పుట్టిన బిడ్డలే కాబట్టి, పిల్లలే కాబట్టి అందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి తూర్పుగా ప్రయాణం చేస్తూ వాళ్ళు వెలుచున్నప్పుడు షీనారు దేశం అనే దేశంలో ఒక మైదానం, పెద్ద మైదానం కనపడింది. చాలా విశాలమైన మైదానం కనపడింది. వాళ్ళందరూ అనుకున్నారు, ఇంత పెద్ద మైదానం ఉంది కదా, మనం ఎందుకు అటు ఇటు వెళ్ళిపోవటం, చెదిరిపోవటం ఎందుకు, మనం అందరం కలిసి ఒక పెద్ద గోపురం కడదాం. ఆకాశమంత్రి అంటే అంత గోపురం కడదాం. పెద్ద గోపురం కట్టి మనం అందరూ కూడా ఇక్కడే ఉందాం, అటు ఇటు చెదిరిపోకుండా అందరూ ఈ గోపురంలో ఉందామని వాళ్ళందరూ మాట్లాడుకొని అక్కడే మట్టి తీసుకొని, మట్టిని కీలుగా, లేకపోతే మనం ఎలా ఇసుక, ఎలా సిమెంట్ ఎలా కడతామో ఆ రోజుల్లో మట్టి కీలు బాగా గట్టిగా ఉంటుంది. బురద మట్టి అంటాం కదా, చెరువు మట్టి అంటాం కదా, అలాంటిది ఇంకా గట్టిగా ఉంటుంది. అలాంటి మట్టితో ఇటుకలు చేసుకొని వాళ్ళు పెద్ద గోపురం కట్టడం ప్రారంభించారు.
అలా ప్రారంభించినప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి దేవుడు చూసినప్పుడు వాళ్ళ ఆలోచన అంతా మారిపోయింది. మనం పేరు సంపాదించుకుందాం, దేవుని కోసం కాదు. దేవుడు సృష్టించిన మనుషులు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? మనం సొంత పేరు సంపాదించుకుందాం. మనకు పేరు సంపాదించుకొని పలానా వాళ్ళు కట్టిన గోపురం ఇది అని, ఆకాశం అంటే అంత పెద్ద గోపురం కడదాం రండి అని అనుకున్నప్పుడు వెంటనే యేసు దేవుడు వాళ్ళని చూసి అనుకుంటున్నాడు, వీరు ఈ పని చేయడం ప్రారంభిస్తే ఇంకా మన మాటలు వినరు, వీళ్ళు దేవుని మాట వినరు. మనం వెళ్ళి దిగిపోయి అది వారు కట్టకుండా వాడిని తారుమారు చేద్దాం, వాళ్ళ ఆలోచన తారుమారు, భాషలు తారుమారు చేద్దామని దేవుడు దిగి వచ్చి వాళ్ళందరిని కూడా అంటే తారుమారు చేశాడు. ఏం తారుమారు చేశాడంటే వాళ్ళందరూ భాషలు, ఒక్క భాష ఉన్నదాన్ని చాలా భాషలుగా వాళ్ళు తారుమారు చేశాడు. వాళ్ళందరూ చెదిరిపోయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భాష తెలియకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ రకరకాల భాషలతో మాట్లాడుతున్నారు. అందరూ చెదరగొట్టేశాడు దేవుడు, తారుమారు చేశాడు. ఎందుకంటే వాళ్ళు చేసే పని తారుమారు అయిపోయింది. ఎందుకు దేవుడు మాట్లాడినాడంటే వాళ్ళు చేయాలనుకున్న పని ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? అది దేవుని చిత్తము కాదు. అది వాడు చేయాలనుకున్న పెద్ద గోపురం కట్టాలనుకున్నారు. ఎందుకు ఆగిపోయింది మధ్యలో అంటే అది దేవుని చిత్తం కాకుండా వాళ్ళ సొంత ఆలోచనతోటి మనం పేరు సంపాదించుకుందాం రండి అని వాళ్ళందరూ అనుకొని కడుతున్నట్టుగా మనం వాక్యం చూస్తున్నాం. దేవుని చిత్తము కాకుండా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుని చిత్తం మన జీవితంలో లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు దేవుని చిత్తానికి అనుగుణంగా మనం ఏదైనా పని చేయాలి. అంతేగాని సొంత మేము పేరు సంపాదించుకోవాలి, నేను పేరు సంపాదించుకోవాలి, నేను ఆ పని చేయాలి, ఒక పని నేను చేస్తున్నాను, నేను ఆ పని చేసి పలానా ప్రభుదాస్ కట్టాడు అని నేను పేరు సంపాదించుకోవాలనుకుంటే వెంటనే పడిపోతాం. ఎందుకంటే మనకు పేరు రావటానికి అవసరం లేదు అసలు. మనకు పేరు సంపాదించిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు మనకు ఆలోచన ఇస్తే, దేవుడు మనకు శక్తి ఇస్తే, దేవుడు మనకు బలం ఇస్తే మనం ఏదైనా చేయగలం. కానీ దేవుని చిత్తం లేకుండా మనం ఏది చేసినా కానీ అది వ్యర్థమైపోయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ వీరు కూడా ఆ పెద్ద బాబెలు గోపురం అని పేరు పెట్టేదానికి పెద్ద గోపురం కడుతున్నప్పుడు ఇది దేవుని చిత్తం లేకుండా చేస్తున్నారు కాబట్టి అది ఆగిపోయినట్టుగా, అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు దేవుని చెదరగొట్టాడు, తారుమారు చేసినప్పుడు తలా ఒక దేశం వెళ్ళిపోయారు, తలా ఒక ప్రాంతం వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రోజు భూమి ఎంతో ఖాళీగా ఉంది కాబట్టి, ఇంతమంది జనం లేరు కాబట్టి తలా ఒక ప్రాంతం వెళ్ళిపోయి దేవుడు వారికి నోట ఇచ్చిన భాష, తలా ఒక భాష దేవుడు ఇచ్చేసాడు. అలాంటి భాషలు మాట్లాడుకుంటూ వేరైపోయారు వాళ్ళందరూ కూడా. అంటే దేవుని ఆలోచన లేకుండా, దేవుని చిత్తం లేకుండా మనం ఎంత పెద్ద పని చేసినా కానీ ఆ పని ముందు కొనసాగదు, అది మధ్యలో ఆగిపోయింది దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు నెబుకద్నెజరు ఎలాగైతే ఫలిస్తూ ఉన్నాడో, లేకపోతే అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిపోయాడో, అలాంటి మారిపోయిన నెబుకద్నెజరు ఒక్కసారిగా పడిపోయాడు. అంటే ఎందుకు పడిపోయాడంటే అతని ఆలోచనలో మార్పు వచ్చింది, అతని హృదయం అంతా మారిపోయింది. నేను నాది అనే ఒక గర్వం అనేది వచ్చేసింది ఆయనకి. గర్వం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వెంటనే ఒక మాట స్వరం వినపడి ఆయన్ని ఆ గర్వాన్ని బట్టి అడవి జంతువుల మధ్యకి వెళ్ళి గడ్డి మేసేలా చేశాడు. కొంతకాలం ఎప్పుడైతే ఆయన అలా చేశాడో, అలా చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం అయిపోయింది. ఆ తర్వాత ఆయనకి మానవ మనస్సు వచ్చేసిందంట. ఎప్పుడైతే మానవ మనస్సు వచ్చి నేను చేసిన పొరపాటు, దేవుడు ఎవరైనా ఈ లోకంలో అధిపతులు, అధికారులు, రాజులు కానీ ఎవరైనా ఉండాలనుకుంటే అది దేవుని చిత్త ప్రకారమే జరగాలి, కానీ మన సొంత ఆలోచన ప్రకారం జరగదు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే ఆయన దేవుని దగ్గర వేడుకున్నాడు. ఎప్పుడైతే వేడుకొని ప్రార్థించాడో, తన తప్పు తను తెలుసుకున్నాడో వెంటనే దేవుడు మరలా అతని రాజ్యం ఆయనకి ఇచ్చాడు. మరలా ఆయనంత ఒళ్ళంత శరీరం అంతా బాగా అయింది. మళ్ళా రాజుగా ఆయన సింహాసనం అధిష్ఠించాడు. ఆయన దగ్గర ఎంతమంది మంత్రులు ఉన్నారో, పనివారు ఉన్నారు, పరిచారకులు ఉన్నారో అందరూ మీరు తిరిగి వచ్చారు ఆయన దగ్గరికి. ఎందుకంటే దేవుని దగ్గర మనం తప్పు చేసినా, పొరపాటు చేసినా కానీ, దేవుని చిత్తం లేకుండా మనం ఏది చేసినా కానీ, ప్రభా నేను చేసింది పొరపాటు నాయన, నేను చేసింది పొరపాటు, నేను చేసింది మంచి పని కాదు, నీ ఆలోచన లేకుండా నిన్ను అడగకుండా నా సొంతగా నేను చేశాను ప్రభా, కాబట్టి ఇది జరగదని నేను అనుకుంటున్నాను అని అని దేవుని దగ్గర మనము ప్రార్థన చేసి ప్రభా నేను చేసింది పొరపాటు ప్రభా అంటే దేవుడు మనకి ఎలాంటి జీవితం ఇవ్వాలో, లేదా మనకి ఏది కావాలో, ఏది అవసరమో అదంతా కూడా దేవుడు మనకి ఇస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఏది అనుకుంటున్నావు, ఏది ఆలోచన చేసుకున్నావో దేవుని చిత్తం ప్రకారం నువ్వు అడుగు. దేవుని చిత్త ప్రకారం నువ్వు అడిగితే ప్రభా నీ చిత్తం అయ్యా, నీ చిత్త ప్రకారం యేసుప్రభు ఏం అడిగాడు? యేసుప్రభు ఈ లోకాన్ని పంపించిన తర్వాత తండ్రి నీ చిత్తమైతేనే గిన్నె నేను త్రాగాలి, నీ చిత్తమైతే నేను త్రాగుతానయ్యా, నీ చిత్తం కాకుండా లేకపోతే నా సొంత ఇష్టం కాదు, నీ చిత్తమైతే తాగమంటే తాగుతాను అని దేవుని చిత్త ప్రకారం నేను చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన. దేవుని చిత్తం కోసము ప్రాణం ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన. ఎందుకంటే దేవుని మాట కాదని లేకుండా
తండ్రి మాట కాదని లేకుండా ఆయన అలాగా దేవుని చిత్తాన్ని జరిగించాడు. నీ చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాను ప్రభు అంటాడు. అంటే నాకు ఈ లోక సంబంధించిన ఆహారం కాదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం అయి ఉందని సమరస్తితో మాట్లాడుతుంటాడు. అంటే ఆ సందర్భంలో అంటే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట కూడా దేవుని చిత్త ప్రకారం మనం లేనిది మన జీవితంలో ఏది జరగదు. అది ఆగిపోయింది మన సొంత ఆలోచన అయితే, మన సొంత జ్ఞానం అయితే, ఈ సొంత పేరు సంపాదించుకున్న రండని ఎలాగ బాబేలు గోపురం కట్టడానికి ప్రయత్నించారో దేవుని ఆలోచన కాదు కాబట్టి అది ఆగిపోయింది. దేవుడే వచ్చి గలిబిలి చేశాడు. దేవుడే దిగి వచ్చి తారుమారు చేశాడు. కాబట్టి ఆయన చేత తారుమారు చేయించుకున్నంత పరిస్థితి మనం తెచ్చుకోకుండా మనం మొట్టమొదటి నుంచి దేవుని చేత రక్షణ పొందాం కాబట్టి ప్రభా నీ చిత్తమయ్యా, ప్రతిదీ ఆయన చిత్తానికే, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు, నీ చిత్తము నా జీవితం నెరవేరుడు కాక ప్రభా అని మనం అడిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో చేయటానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి మనం చూస్తే దేవుని వాక్యం ఒక మాట మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకున్నట్టు జాగ్రత్తగా చూసుకొనవలెను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు నేను నిలుచున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, నేను ఆత్మీయంగా ఉన్నాను, నేను పడిపోలేదు, నేను బాగానే ఉన్నాను అనుకునేవాడు వాడు పడకుండా జాగ్రత్త చూసుకోరంట. ఎప్పుడు పడిపోతాడో తెలియదు. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను, నేను 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 బాగున్నాను అని తనను గురించి తాను హెచ్చించుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోండి. ముందు మీరు బాగానే ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నిన్ను సాతాను వచ్చి ప్రవేశించి నీలో కూడా నీ ఆలోచన మార్చే పరిస్థితి ఉంది, నీ ఉద్దేశాలు మార్చే పరిస్థితి ఉంది సాతాను వచ్చి. కాబట్టి వాడు నీలోకి రాకుండా నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నువ్వు చూసుకో, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ సంఘం అంతా కూడా ఎందుకంటే వాళ్ళు పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. మొట్టమొదటి ఉన్న ఆశ వారికి లేదు లేదు కాబట్టి వారితో పౌలు మాట్లాడుతున్నాడు. నువ్వు నిలుచున్నావు అనుకుంటున్నావు, నువ్వు ఆత్మీయంగా ఉన్నావు అనుకుంటున్నావు, నేను బాగానే యేసు ప్రభు దేవుల్లో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు పడకుండా జాగ్రత్త చూసుకు ఎందుకు అంటాడు మాట అంటే నిన్ను సాతాను ప్రేరేపిస్తూ ఉన్నాడు, నిన్ను రకరకాల ఆలోచనలు పెడుతూ ఉన్నాడు, నేను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి వాటికి నువ్వు పడిపోబాకు, వాటి ఆలోచన పడిపోకుండా దుష్టుడిని దూరపరుస్తూ ఉండు, వాటిని గద్దిస్తూ ఉండు. దేవుని వాక్యం ఉంది కదా, దుష్టుడిని వాటిని గద్దిస్తే వాడు దూరంగా పారిపోతారని. వాడిని గద్దించండి, సాతాన్ని గద్దించి వాడు దూరంగా పారిపోతాడు దేవుని వాక్యం అని. కాబట్టి వాడిని గద్దిస్తూ మనం ముందు కొనసాగాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీద మనం గమనించండి, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం ఏ రోజు కాదు, ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు మనం నేర్పుతున్న మాటలు మనం ఏం చేయాలి, ఏం చేస్తే దేవుని చిత్త ప్రకారం మనం ముందు నడుచుకుంటాం అని అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. 139 కీర్తనలో మనం చూసినట్టయితే చివరి 2 వచనాలు మనం చదువుకుందాం. 139 కీర్తన చివరి 2 వచనం 23, 24 వచనాలు చదువుకుందాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నడిపింపుము. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. మనం ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన ఒకరోజు చేసి ఆగిపోవడం కాదు. మనం ప్రతిరోజు చేసే ప్రార్థన ఏమిటంటే ప్రభువా నా హృదయాన్ని పరిశీలించు. ఈరోజు ఉదయం నేను లేచాను, నా హృదయాన్ని ఈరోజు పరిశీలించు. లేకపోతే సాయంకాలం ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఈ రోజు అంతటి ఏమైనా చేస్తే నన్ను క్షమించు నాయన అని ప్రతిరోజు కూడా మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించయ్యా, నాలో నీకు ఆయాసకరం ఈరోజు ఏమైనా చేశానా, ఏమైనా మాట్లాడేనా, ఏమైనా కోపడ్డానా, మాట్లాడకూడదు మాటలు ఏమైనా మాట్లాడేనా, అవన్నీ కూడా నన్ను సరిచేసి ప్రభా హృదయాన్ని పరిశీలించి సరిచేయి ప్రభా, ఎన్ని సరిచేసి నీ నిత్య మార్పులు నడిపించు నాయన అని మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒకరోజు చేసి మనం మానుకోవడం కాదు, కానీ ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రార్థన ఎలా చేయాలంటే ప్రభా నా హృదయాన్ని ఈరోజు పరిశీలించు, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నన్ను కాపాడావు, ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఈ పగటిపూటంతా నేను రాకపోకల్లో ప్రయాణాలు నా మాటల్లో కానీ క్రియల్లో కానీ ప్రవర్తనలో కానీ ఆలోచనలో కానీ నేను ఏదైనా దుఃఖపెట్టినమో, నీకు ఆయాసకరంగా నేను జీవించానేమో నన్ను క్షమించు ప్రభు అని మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో హృదయాన్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ సరిచేసుకుంటూ ఉండాలి దేవుని వాక్యం ద్వారా. ఎందుకంటే మానవులు కాబట్టి మనం మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి, అపవిత్రమైన ప్రజల మధ్య జీవిస్తున్నాం కాబట్టి రకరకాల ఆలోచన వింటూ ఉంటాం. మాట్లాడుకు ఒక్కోసారి విస్తారమైన మాటలు దోషం ఉండక మానదని ఒక్కోసారి మనం మాట్లాడుతుంటాం, ఒక్కోసారి తెలియకుండానే. అలాంటి మనం సరి చేసుకోవడానికి మన హృదయం మంచిగా ఉంది కాబట్టి ప్రభా
ఒకవేళ ఏదైనా మాట్లాడితే క్షమించు ప్రభా అని మనం ప్రతిరోజు హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట కూడా నెబుకద్నెజరు రాజు మాట కూడా ఆయన ఆలోచన కూడా మారిపోయింది. ఎప్పుడైతే మారిపోయిందో ఆయన పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తేజ నక్షత్రమా వేగు చుక్కాని ఎలాగైతే కెరూబు ప్రకాశించేవాడిగా ఎలా ఉన్నప్పుడు ఆయన అలాంటి పరిస్థితి నుంచి పడిపోయాడంటే అతని ఆలోచన హృదయం మారిపోయింది. హెచ్చించుకున్నాడు. దేవునితో సమానంగా నేను దేవుణ్ణి, దేవునితో సమానంగా అంటే నేను దేవుణ్ణి నేను కూడా అని హెచ్చించుకున్నాడు. వెంటనే దేవుడు పడవేశాడు. పడిపోయాడు. నరకంలోకి పడిపోయినట్టుగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా బాబేలు గోపురం కట్టాలని వారు కూడా ఎలాగైతే సొంత ఆలోచన మనందరం పేరు సంపాదించిన రండి అని ఎలాగైతే చెప్పుకొని వాళ్ళందరికీ వారే ముందుకు వస్తున్నారో అప్పుడు దేవుడు వాళ్ళందరూ తారుమారు చేసినట్టుగా, ఎందుకంటే దేవుని ఆలోచన లేకుండా దేవుని చిత్తం లేకుండా చేస్తున్నారు కాబట్టి అది మధ్యలో ఆగిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలన్నిటిని మనం కూడా ప్రభా నేను ఏది చేసినా, ఏ పని చేసినా, అది చిన్న పని గాని, పెద్ద పని కానీ, ఏదైనా కానీ ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థించి దాన్ని నీ అనుమతి తీసుకొని నేను చేయాలి ప్రభా. నీ చిత్త ప్రకారం నేను చేయాలి ప్రభా అని. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తాడు. ఇది నేను చేయాలా? ఈ పని నేను చేయాలి ప్రభా అడుగుతున్నప్పుడు ఒక మంచి అవగాహన దేవుడు మనకిస్తాడు. దేవుడే వచ్చి మనతో మాట్లాడు, ఇదిగో ఈ పని చెయ్యి, ఈ పని చేయని మాట్లాడు కానీ, మన ఆలోచన మారిపోయేది. ఇది చేస్తే కరెక్టు. ఇది చేయాలి అని ఒక ఆలోచన మనం మారిపోయింది. రెండోది మనకి ఇప్పుడు నేను చాలా సార్లు నేను బయటికెళ్ళినప్పుడు వాక్యం వింటూ ఉన్నప్పుడు చాలామంది సేవకులు చెబుతూ ఉన్నప్పుడు అనుకుంటాను ఒక్కోసారి ఇది చెప్పాలి, ఈ వాక్యం బాగుంది. సేవకులు చెప్పారు కాబట్టి నేను కూడా చెప్పాలి అని అనుకోని నేను దాన్ని సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. తర్వాత నేను వచ్చి మందిరంలో చెప్పాలి అనుకునేటప్పుడు అస్సలు ఏమాత్రం జ్ఞాపకం రాదు నాకు. ఏమాత్రం ఒక్క మాట కూడా జ్ఞాపకం రాదు ఆ వాక్యాలు. నేను వేరే దేవుడు నాకు ఆలోచన ఇస్తాడు. వేరే ఆలోచన ఇస్తాడు. వేరేది సిద్ధపరచుకోమంటాడు. ఎందుకంటే ఆలోచన మనకి దేవుడిచ్చింది మనకి మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఆలోచన ఇస్తున్నప్పుడు అది మనకు క్లియర్‌గా ఉంటదది. ఇదిగో ఇది చేయాలి, ఈ పని చేయాలి నేను అన్నప్పుడు అది క్లియర్‌గా ఓకే చేయొచ్చు అన్నట్టుగా మనకు ఆలోచన అవగాహన వచ్చిద్ది. అప్పుడు మనం దాన్ని చేసుకోవాలి. కానీ అది కరెక్ట్ కాదు మనం చేసేది దేవుని చిత్తం కాదు అన్నప్పుడు దేవుడు ఆ ఆలోచన రానీయడు మనకు దాన్ని. మన మైండ్‌లో రానీయడు. కాబట్టి దేవుని చిత్తం లేకుండా ఈరోజు మరలా చెబుతున్నాం. మనం ఏది చేసినా అది జరగదు. దేవుని చిత్త ప్రకారమే ఏదైనా జరిగిద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనందరూ కూడా మన హృదయాలను పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఈరోజంతా కూడా ప్రభా నేను నా మాట, నా క్రియల ద్వారా ఆలోచన దుఃఖపెట్టాము మిమ్మల్ని. ఒకవేళ క్షమించు ప్రభా అని హృదయాన్ని పరిశీలించు ప్రభా. మంచి మార్గం నిత్య మార్గంలో నడిపించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు దేవానికి స్తోత్రము నాయన. నెబుకద్నెజరు రాజు ప్రభా ఇదిగో తండ్రి పరిశుద్ధుడా ఎంతో నాయన ఇదిగో తండ్రి గొప్పగా